మనం స్టార్ట్ చేస్తున్నాం. మనకు ఢిల్లీ లోడ్ పెట్టేది ఢిల్లీ వెళ్తున్నాం. చూసారు కదా తమ్మేలు నిజంగా చేప లోడ్ ఎలా ఉంటుందండి, పిచ్చోడి చేతిలో రాయిలా ఉంటుంది. వెళ్ళే వరకు కూడా తెలియదు. ఢిల్లీ అని రాశారు కానీ అది మనం అన్లోడ్ అయ్యే వరకు కూడా చెప్పలేము. ఆ ఢిల్లీ అన్లోడ్ అవుద్దా, ఆగ్రా అన్లోడ్ అవుద్దా, ఆడ ఎంపీలు అన్లోడ్ చేస్తారా అన్నది తెలియదు. నిజంగా పిచ్చోడి చేతిలో రాయిలాంటిదే చేపల లోడింగ్. ప్రతిదీ కూడా వీడియోలో నేను ప్రతిదీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రాబాబు ట్రక్ ట్రావెలర్ 123. ఇక మన చేపల లోడ్ అయిపోయింది. బిల్లులు ఇచ్చాడు మనకు. మొత్తం 18,500 ఇచ్చాడు. ఇదిగోండి, ఇదైతే 1,20,000 కిరాయి. ఇది 1,20,000 కిరాయిలో మనకి సగం అడ్వాన్స్ ఇచ్చాడు. సగం అడ్వాన్స్లో మనకి 60,000లో సగం ఖర్చులని లోడింగ్లని ఇవన్నీ తీగా మనకు బ్యాలెన్స్ 18,500 కాడికి క్యాష్ ఇచ్చి అందులో లోన్లు అయితే తీశాడు. మిగతా 41,500 అకౌంట్లో ఇచ్చాడు. ఇదిగోండి, ఇది వచ్చి మనకి కిరాయి లెటర్. దాని మీద వచ్చి లైన్కి అయితే ఇవి మనం వెళ్ళడానికి. ఇదేమో అగ్రికల్చర్, ఇది మామూలు వ్యవసాయ మార్కెట్. ఇది రైతు ఇది వ్యవసాయ మార్కెట్ ఏఎంసీ. ఇది ఫ్రెండ్స్, ఇది చార్ట్ మొత్తం మనకి. ఇది చార్ట్, ఇది మొత్తం మన బాడీలో వచ్చి 340 బాక్సులు ఉన్నాయి. 340 బాక్సులు. 340 బాక్సులో కూడా ఏమేమి లోడ్, ఏ పెట్లు, ఏ సరుకు ఉన్నాయి, ఎన్ని పీసులు ఉన్నాయి, ఎన్ని కేజీలు ఉన్నాయి, ప్రతిదీ కూడా మనకి ఇందులో డీటెయిల్స్ ఉంటాయి. ప్రత్యేకించి పెట్లు ఓపెన్ చేసి పని లేకుండా ఇందులో మొత్తం దాని డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటుంది. అందుకే దీన్ని చార్ట్ అంటారు. 340 బాక్సులో కూడా ఏమేమి మెటీరియల్ ఉంది, ఎన్ని పీసులు ఉన్నాయి, ఎన్ని కేజీలు ఉన్నాయి, ఏ టు జెడ్ ఇందులో క్లారిటీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఢిల్లీ మనకి లోడ్ అయింది కానీ ఇది ఎక్కడ దాకా వెళ్తే చెప్పలేదు. పిచ్చోడి చేతిలో రాయిలట్టది చేపల లోడ్ అంటేనే ఆడిష్టం. పంపించినోడికి ఆడికి తెలియదు, రమ్మనోడికి ఆడికి తెలియదు. వెళ్ళేటాడికి రూట్లు మారిపోతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బయలుదేరాం. ఇదిగోండి, మనమైతే బయలుదేరి కరెక్ట్గా ఉంగుటూరు రైల్వే గేట్ దాటి ఇప్పుడే బయటకు వచ్చాం. ఇక హైవే అయితే ఎక్కేసాం మనం. అలా నిదానంగా జాయిగా వెళ్తున్నాం. హైవే ఎక్కి ఇదిగోని ఇది నారాయణపురం సెంటర్. ఇది నారాయణపురం సెంటర్ దాటుతున్నాం కరెక్ట్గా. ఇప్పుడే ఉంగుటూరు సెంటర్ అలా దాటాం. ఉంగుటూరు సెంటర్ దాటి అలా జాయి చూసుకుంటున్నాం. ఏంటని చెప్పాను, మొత్తం అన్నీ సర్దుకుంటాం. మా వాడికి చెప్పాను ఎలా అన్ని సామాన్లు కూడా సర్దామని చెప్పాను. అడిగాను, ఓకే అన్నాడు. ఇక జాయిగా బయలుదేరాం మనం అయితే. ఇక ఫ్రెండ్ నిదానంగా వెళ్తుంది బండి. చూడండి, 4 లైన్ ఇదంతానే ప్రస్తుతానికి. ఇంకా అప్పుడే మనకి ఖాళీ రోడ్డు 4 లైన్నే కానీ ఇదంతా కొంచెం చుట్టుపక్కల ఎక్కువ సెంటర్లో ఊర్లు ఉండడం వల్ల ఇంకా ఇది ఖాళీగా ఉండదు. ఇది కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళి కొద్ది మనకి అడగండి. ఇదిగోండి కరెక్ట్గా నారాయణ సెంటర్. ఇదిగోండి చేబ్రోల్. ఇది చేబ్రోల్ సెంటర్. ఇది రైట్కి వెళ్తే చేబ్రోడ్ కూడా మంచి ఫుల్ లోడింగ్ పాయింట్, చేపల లోడింగు. ఇది నారాయణపురం లెఫ్ట్ సైడ్, అది కూడా మంచి చేపల లోడింగు. ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, అలా ఆకివీడు, ఇలా ఈస్ట్ వెస్ట్ గోదావరి మనకు లోడింగ్ బాగా ఎక్కువ చేపల లోడింగ్. ఇది ఇవ్వండి, ఏంటిది చూసారు అప్పుడే లైటింగ్ మంచి స్టార్ట్ అయిపోతుంది. మొత్తం లైట్ అయితే స్టార్టింగ్ అయిపోతుంది మనకి. జాయిగా వెళ్తున్నాం మనం. స్లోగా అలా వెళ్తున్నాం, నిదానంగా బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, ఇలాగా మనం ఎలా వెళ్ళాలంటే ఇలా హనుమాన్ జంక్షన్, నూజివీడు, ఇలా విజయవాడ వెళ్ళకుండా హనుమాన్ జంక్షన్ ఇలా రైట్ సైడ్కి మనకి పాత హనుమాన్ జంక్షన్ రైట్ సైడ్కి ఇలా నూజివీడు మనం తిరిగిపోవాలా. నూజివీడు నుండి తిరిగిపోయి అలాగా మళ్ళీ అలా మనం తెలంగాణలోకి వెళ్ళిపోయి తెలంగాణ మీదుగా ఖమ్మం, తొర్రూరు, అలాగా కరీంనగర్, వరంగల్, వరంగల్ మనమైనా హనుమాన్ జంక్షన్ బోర్డు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ ఎదురైన హనుమాన్ జంక్షన్ ఉంటుంది. హనుమాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి హనుమాన్ జంక్షన్ మీదుగా మనం నూజివీడు నుండి అలా తెలంగాణలోకి ఎంటర్ అవ్వాలా. ఇవన్నీ లెఫ్ట్కి అయితే హనుమాన్ జంక్షన్, నూజివీడు, చిన్నగా అయితే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అలా ఇదంతా చెన్నై హైవే. జాయిగా మనం అయితే వెళ్ళిపోయాం. అలా ఇవ్వండి జాయిగా మొత్తం దాటిపోయి నైట్ అంటే కరీంనగర్ వస్తాం. కరీంనగర్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి కలకత్తా బ్రిడ్జ్ లాగా కట్టారు. దీన్ని ఆ టైప్ డిజైన్గా కట్టారు. ఇది సేమ్ అది కూడా అంతే. కలకత్తాలో నయా బ్రిడ్జ్ అని ఉంటుంది. హౌరా బ్రిడ్జి కాకుండా వేరే బ్రిడ్జి ఉంటుంది. ఆ నయా బ్రిడ్జి కూడా సేమ్ ఇలాగే కట్టారు, కానీ లైట్ ఇలా కట్టారు రైటింగ్. ఇది మనమైతే కరీంనగర్ కూడా దాటేసి బయటకు వస్తాం. ప్రతి ఫ్లేవర్లో కూడా ఈ ఫ్లేవర్ అయితే మనం ఎక్కుతాం. ఫ్లేవర్ ఎలా ఉందో, ఫ్లేవర్లు మాత్రం బాగా వేసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లేవర్లు తెలంగాణ ఫ్లేవర్లు అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ కూడా 6 లైన్ ఫ్లేవర్లు. ఫ్లైఓవర్ మీద అంతా కూడా 6 లైన్ వేశారు.
ఫ్లైఓవర్ దాటిన తర్వాత మళ్ళీ చూడండి 6 లైన్ మన ఇష్టం. మధ్య రోడ్లు వెళ్ళొచ్చు, ఈ రోడ్లు వెళ్ళొచ్చు, ఆ రోడ్లు వెళ్ళొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఏమన్నా మినిమం స్పీడ్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, కొంచెం దానికి కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్ళాలంటే సెంటర్, అంతకన్నా ఓవర్ స్పీడ్ వెళ్ళిపోవాలంటే ఇంకా రైట్ సైడ్ అంటే వెళ్ళిపోవచ్చు. చూసారా బైక్ కూడా మనోడు తెలంగాణ బైక్, మనోడు మళ్ళీ ఆల్రెడీ సైడ్ వేసాడు. అంటే మనం జాయిగా నెమ్మదిగా అలా మనం సరిపోద్ది. మనకి 50 తోలుకుంటూ వెళ్ళిపోతున్నాం. మినిమం 50 స్పీడ్ సరిపోద్ది మనకి. మనం ఏం టైం వెయిట్ చేయకుండా అలా మినిమం 50 పట్టుకుంటే అన్ని దగ్గరికి మనం టైం చేరుకోగలుగుతాం. ఇది మరీ అంత పచ్చి లోడు కాదు, అలాగని లేట్ చేసే లోడు కూడా కాదు, మీడియం లోడ్ మాట ఇది. ఫ్లేవర్ అయితే అయిపోయింది. ఫ్లేవర్ అవగానే 4 లైన్కి వచ్చాం. ఓన్లీ ఫ్లేవర్ల మీద 6 లైన్లు వేశారు. మిగతాది మామూలు రోడ్ అంతా కూడా 4 లైన్ వేశారు. అలా వచ్చే వాళ్ళకి 2 లైన్లు, మనకి వెళ్ళే వాళ్ళకి 2, 4 లైన్ ఇది. 6 లైన్ ఇటు 3 లైన్లు, అటు 3 లైన్లు, వెళ్ళే వాళ్ళకి 3, వచ్చే వాళ్ళకి 3. ఇది ఎవరు రోడ్డు వాళ్ళదే, వాళ్ళకి మనకి సంబంధం లేదు. మధ్యన ఎక్కడికక్కడే డైవర్టర్లు అవి ఉన్నాయి. ఆల్రెడీగా మనల్ని ట్యాంకర్ బాబాయ్ సైడ్ వేసాడు. వెళ్ళిపోమని అన్న. ట్యాంకర్ బాబాయ్ అర్జెంట్ ఏదంటే ఎక్కడ బళ్ళే ఆగిపోయినంటే ఆయిల్ లేక, సరే వెళ్ళిపోమందరం వెళ్ళి మా వాళ్ళకి ఆయిల్ కొట్టేసారని చెప్పా. మన పైన ఎక్కడ నుండి వచ్చినట్టుంది, మన ఆంధ్రలో దింపేసి పోయాడు ఆల్రెడీ. సరే అయితే అన్నాను. ట్యాంకర్ వెనకాల జాయి మనం కూడా వెళ్తున్నాం. స్లోగా అలా జాయి చూసుకుంటూ వెళ్తున్నాం. ఆ విధంగా మన ప్రయాణం జరుగుతుంది. జాయిగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా బాగుంది. కొత్త రోడ్లు అన్నీ కూడా మంచి నీట్గా ఉన్నాయి. టోల్ గేట్లు కూడా కొత్తగా పెట్టారు. వాళ్ళు కూడా మంచి నీట్గా వసూలు చేస్తున్నారు మనకు కూడా. ఇందులో వాళ్ళు కూడా తగ్గేది ఏం లేదు. టోల్ గేట్లు కూడా మంచి సన్నగా ఉన్నాయి. ఎంత అవుతలేదు ఫ్రెండ్స్, ఢిల్లీ వెళ్ళొస్తే 30 ఎంత అవుతుంది, ఎంత వెళ్ళొస్తుంటేనే అంత మించి ఎక్కువ అవ్వట్లేదు. సరిపోతున్నాయి మనకి. బాగానే వేస్తున్నాడు రోడ్లు, అవి బాగానే వేస్తారు. మన మోడీ బాబాయ్ రోడ్లు బాగానే వేస్తున్నాడు, టోల్ గేట్లు కూడా బాగానే వేస్తున్నాడు. ఇదిగోండి 4 లైన్ అయితే మనం జాయిగా వెళ్తాం. 4 లైన్ దాటిస్తాం. ఇదిగోండి మన తెలంగాణ నుండి మళ్ళీ ఇప్పుడు బెల్లంపల్లి దగ్గరికి వస్తాం. బెల్లంపల్లి కరెక్ట్గా మన చూసారు, ఇది బెల్లంపల్లి. ఇదిగోండి ఫ్రెండ్, మనకైతే ఎదురు రెస్ట్ రూమ్లు పెట్టారు. డ్రైవర్లకి రెస్ట్ రూమ్లు అని చెప్పని 4 లైన్లో సంబంధించిందే కనుక రెస్ట్ రూమ్లు కూడా పెట్టారు. ఇదిగోండి బోర్డు పెట్టారు మనకి. ఏమన్నా అక్కడికి వెళ్ళి ఆగి వంట చేసుకోవాలన్నా, కొంచెం ఏమన్నా జారపడాలన్నా మనం జారపడచ్చు. రెస్ట్ రూమ్లు అయ్యి 2 కిలోమీటర్ల రెస్ట్ రూమ్లు పెట్టారని బోర్డులు పెట్టారు. అక్కడే మనకి రెస్ట్ రూమ్లు అవి పెట్టారు. అలాగే ఇవ్వండి టోల్ గేట్, ఇది మనకైతే టోల్ గేట్లు కూడా పెట్టారు. ఇవ్వండి రెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి, మధ్యలో రెస్ట్ రూమ్లు పెట్టారు. ఇవన్నీ టోల్ ప్లాజా కిలోమీటర్లో ఉంది. డబ్బులు గట్రా రెడీ చేసారు బాబాయ్ అని చెప్పి మనకి బోర్డు పెట్టాడు. చూసుకుని మనం ఈ లోపలనే మన మన టోల్ గేట్లో బ్యాలెన్స్ ఎంత అని చెప్పి మనం అలర్ట్ అవ్వాలా. మన టోల్ గేట్ ఎంత మనకు అనవసరం, కానీ ముందు మన టోల్ గేట్లో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. చెక్ చేసుకుని జాయిగా చూసుకున్నాం అనుకోండి. ఈ లోపల మనకి టోల్ గేట్ మనకైపోతే ఇక టోల్ గేట్ దగ్గర మాత్రం ఇదైతే ప్లాట్ఫామ్ మొత్తం సిమెంట్ కానీ మొత్తం ఇదంతా కూడా మొత్తం విమానం దిగి అంత ప్లాట్ఫామ్లో పెట్టారు. ఇటువైపు అటువైపు కూడా చాలా బాగా పెట్టారు ఫ్రెండ్. చూడండి ఇది ఆవిడ క్లాస్కి వచ్చేస్తున్నాడు, ఇది అవతల నుండి ఎవరికి వచ్చేస్తున్నాడు. ఆవిడ వెళ్ళిపోయినట్టుగా మనం ఎక్కడ స్పీడ్గా వచ్చేస్తామో టోల్ గేట్కి వెళ్ళి కట్టుకుని పోతాం. కొంత స్పీడ్ బ్రేకర్లు వేసారు ఇలా, మళ్ళీ ఒకటే కాదు 3 వేసారు. 3 ఆటలే మనం ముచ్చటగా 3 స్పీడ్ బ్రేకర్లు వేసారు వాళ్ళు. ఎక్కడ మనం జంప్ అయిపోతామని జాయిగా ముచ్చటగా 3 స్పీడ్ బ్రేకర్లు కూడా జాయిగా మనం తప్పించాం. ఓకే, అది కాక మళ్ళీ ఇదిగోండి కాట, ఇది చూసారు, ఇది కనబడుతుంది. అటు ఇటు యాంగులర్ గ్యారేజ్లో ఇది ఉన్నది వెయిట్ మంట. ఇది అది ఏమేంటి అది వచ్చింది. ఇదిగోండి ట్యాంక్ రోడ్ మనం సైడ్ వేసి వెళ్ళిపోయి ఇక్కడ ఆగాడు బాబాయ్. ఇదే తెలంగాణ కారు ఒకటి ఉంది ఎదురు మన ఎదుర. తెలంగాణ కారు ఇది. ఏదో 2617 అంటే మనకి బాబాయ్ది అయిపోయినట్టే మనది అయిపోద్ది. అంటే మన టోల్ గేట్ వచ్చి మనం పాస్ అయిపోతున్నాం. ఇదిగోండి ఇలాగే టోల్ గేట్ దగ్గర మనకి 30 సెకండ్ల కన్నా ఎక్కువ అయితే టోల్ గేట్ దోసిపోమన్నారు, కానీ ఇది వెంటనే కూడా ఇవ్వట్లేదు. ఈ సర్వర్లు అవి పని చేయట్లేదు తొందరగా ఒకసారి. ఇదండి టోల్ గేట్ అయితే మనం కూడా వచ్చాం దగ్గరికి. టోల్ గేట్ దాడుతున్నాం. ఇంకా అవ్వలేదు ఇది. ఓకే, టోల్ గేట్ అయితే అయిపోయింది. టోల్ గేట్ అయితే మనం పాస్ అయిపోయాం. ఓకే, తెలంగాణలో టోల్ గేట్ పాస్ అయిపోయాం ఆల్రెడీ. కొన్ని ఇంకా మహా ఉంటాయి, 1-2 ఉంటాయేమో. ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా వాళ్ళు మన పార్కింగ్ ప్లేస్ ప్లస్ ఇవన్నీ మన కాటాలు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. కాటాలు కూడా మనం జాయి కాట ఎక్కించాలి.
కాట అయితే ఉంది. కాట ఎక్కిద్దాం సరదాగా ఉన్నాయని చెప్పి ఇవ్వండి. ఇటు సైడ్ అయితే కాట ఉంది. సరే అసలు మన చేపల్లోడు కదా ఐస్ అయి కొట్టదు. అసలు ఎంత ఉంది వెయిట్, మన అసలు BS6 వెయిట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఎదరేమో డిస్కో బార్డర్, మహారాష్ట్ర బార్డర్ ఉంది. ఆ బార్డర్లో ఎలా ఉంటుంది కూడా మనకు తెలియదు. వ్యాపారం చాలా డేంజర్ బార్డర్ అది అని చెప్పి కాటా చెక్ చేస్తుంటే ఇంకా ఇక్కడ కాటాలు ఏం స్టార్ట్ అవ్వలేదు, కాటాలు ఎవడలేడు, ఇంకా కాటా ఏం పని చేస్తలేదు అన్నారు. అలా అడిగితే సెక్యూరిటీ సర్లే అని చెప్పి మళ్ళీ మనం చల్లగా రోడ్డు ఎక్కేసాం. ఇదిగోండి ఇదైతే బెల్లంపల్లి కలవరి మందిరం. ప్రవీణ్ కుమార్ గారు ఫాస్ట్ గారు ప్రవీణ్ కుమార్ గారు బెల్లంపల్లి కలవరి మందిరం దాటామండి. బెల్లంపల్లి వచ్చాం మనమైతే జాయిగలుగుతున్నాం. ఇదని చూడండి మొత్తం హైవేకి పక్కన ఉంది చర్చి. ఇది 4 లైన్ అనుకుని ఉంది. మనమైతే ఇదిగోండి చూడండి అదైతే బెల్లంపల్లికి. అలాగే చంద్రపూర్ మనకి 120 కిలోమీటర్లు ఉంది. బోర్డు కూడా చూపించాడు. చంద్రపూర్ మహారాష్ట్ర స్టార్ట్ అయిన తర్వాత వచ్చి ఫస్ట్ ఊరు అదే రాజరాయన చంద్రపూర్ అవుతుంది. ఊరు దాటిన బోర్డర్ దాటిన చంద్రపురం పెద్ద ఊరు అదే వెళ్తుంది. ఇదిగోండి మళ్ళీ బెల్లంపల్లి ఫ్లేవర్. ఇది ఫ్లేవర్లో మాత్రం బాగానే 4 లైన్ మాత్రం ఫ్లేవర్ అంతా కూడా 6 లైన్లు బాగానే వేసారు ఫ్రెండ్స్. రోడ్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఈ టోల్ గేట్లు కూడా మనకి తెలియట్లేదు. ఈ ఫాస్టాగ్ కూడా వచ్చిన తర్వాత మనకి ఎంత అమౌంట్ తెలియట్లేదు. మనం అంటేనేమో రీఛార్జ్ చేద్దాం, అప్పుడు 5,000 అప్పుడు 10,000 రీఛార్జ్ చేద్దాం. ఏ టోల్ గేట్ ఎంత పెరిగిందా ఎంత తగ్గిందో కూడా తెలియట్లేదు. అది ఇష్టం వచ్చినట్టు పెంచి పోతున్నారు ఎవరికారు గవర్నమెంట్. మనం ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోయిందని చూసుకోవడం తప్ప అంతకుమించి మనం చూడలేదు. ఇప్పుడు ఖాళీగా ఒక టోల్ గేట్ చెక్ చేస్తుంటే టోటల్లో తెలుస్తుంది ఏంటి, మొన్న అయితే 30,000 ఇప్పుడైతే 31,000 పెంచినట్టున్న టోల్ గేట్లు అన్న గారికి తెలిసి వస్తుంది ఫ్రెండ్స్. పరిస్థితి లారీ వాళ్ళ పరిస్థితి ఫాస్టాగ్ వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇది మనమైతే వచ్చాం ఇక్కడికి. మహారాష్ట్ర బార్డర్ 90 కిలోమీటర్లు ఉంది. బళ్ళారి వచ్చి 103 ఉంది. బోర్డు వచ్చి కనిపించింది సార్. మనైతే జాయి చూసుకునే ఎందుకంటే ఒక 2-3 గంటల మనకి మహారాష్ట్ర బార్డర్ వచ్చేది. ఆ మహారాష్ట్ర బార్డర్ వచ్చేది కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్ర బార్డర్ వచ్చేది చాలా డేంజర్ బార్డర్. అది మన దేశంలో ఉన్నాయి మొత్తం 3-4 బార్డర్లు మహా డేంజర్. ఇటు బెంగాల్లో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా కాటా బార్డర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కర్మగాలి వర్షం వచ్చి 10 కేజీలు పెరిగినా కూడా 20,000 ఫైన్ రాసేస్తున్నారు వీళ్ళు. చాలా దారుణంగా ఉన్నాయి బార్డర్లు వచ్చి. అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని బోర్డర్లు ఉన్నాయి. కొన్ని బీహార్ అటువంటి కొన్ని ఉన్నాయి. కేరళ, కర్ణాటక అటువంటి మెకానికల్ అని చెప్పారు. కేవలం మెకానికల్ తెలిసిన తప్ప అంత మించి ఇబ్బంది ఏమట్లేదు. ఈ రోజు వచ్చి మొత్తం మనం బెల్లంపల్లి చూడండి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం, పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది ఒకవైపు పంచముఖి ఆంజనేయ స్వామి, ఒకవైపు శివుడిది ఉంది. అది కూడా ఇటువైపు శివుని విగ్రహం, అటువైపు పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మనమైతే పంచముఖి విగ్రహం దాటుతాం. బెల్లంపల్లి వచ్చాం కరెక్ట్గానే. ఎదరైతే తెలంగాణ బంక్ కూడా వస్తుంది. బంకులో భారత బంకులో ఆయిల్ కొట్టిస్తాం. ఆల్రెడీ మన ఆంధ్రాలో కొట్టించాం ఆయిల్. మన చంద్రన్న కొంచెం పథకాలు అవి పెట్టడం వల్ల మనకి 96, 70 పైసలు 60 పైసలు అలా రేటు పెట్టాడు. అలాగే మన రేవంత్ రెడ్డి అన్న కూడా పథకాలు పెట్టాడు. అంటే మన చంద్రన్న పథకాలు పెట్టలేనట్టుందేమో. మనకి మన ఆంధ్ర మీద ₹1 మాత్రం మన తెలంగాణలో తగ్గించాడు. అందుకని చెప్పి మన చంద్రానికి 100 లీటర్లు, అలాగే రేవంత్ రెడ్డి అన్న ధర 100 లీటర్లు కొట్టించుకుని జాయిగా మన మహారాష్ట్ర అయితే వెళ్ళాలా. మహారాష్ట్రలో అయితే కొంచెం మనకి అక్కడ అన్ని పథకాలు లేనట్టు ఉన్నాయి పాపం. ఆయన మహారాష్ట్రలో పథకాలు తక్కువ పెట్టాడు. ఆయన పేరు సీఎం పేరు ఏదో పేరు. ఇదిగోండి ఇది వచ్చి తెలంగాణ బంకు. తెలంగాణ బంక్ ఇది. తెలంగాణలో కూడా ఆయిల్ కొట్టించాం ఫ్రెండ్స్. 100 లీటర్లు కొట్టించాం. తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అని మాత్రం ₹95 చిల్లర పెట్టాడు. మనమైతే ఆయిల్ కొట్టించేసి తాళాలు వేస్తాం. నేను వెళ్ళి బిల్లు కడతాను. బిల్లు కట్టడానికి వెళ్ళాను నేను. ఓకే, ఇక్కడైతే అయిపోయింది. తెలంగాణ 100 లీటర్లు కూడా ఫినిష్. చూసారు కదా, ఇది వాంకేడ్ దగ్గర బార్డర్ దగ్గర కాటా. ఇది బార్డర్ దగ్గర చెక్ చేసుకోవడానికి మనం ట్రైల్ చూస్తున్నాం. కాటాని బార్డర్కి వెళ్తున్నాం. మళ్ళీ డిస్కో బార్డర్. అది మహారాష్ట్ర బార్డర్ అంటేనే మహా డేంజర్ బార్డర్. అది ఆ బార్డర్కి వెళ్తాడు డౌట్ వచ్చింది. ఎందుకని మంచి చేపలతో కొంచెం ఎలా ఉంది ఏంటనేది దారిలో కాట వేద్దామంటే ఎక్కడ కాటాలు కనబడలేదు. తర్వాత కాటాలు కొన్ని నైట్లు ఏమి లేరు. సరే నీకు వాంకేడ్ దగ్గర ఒక కాట ఉంటే కనబడ్డది. కాట వేసుకుని కాట వేసుకున్న తర్వాత అప్పుడు మహారాష్ట్ర మనకి ఎక్కించడానికి ఉంటుంది. లేకపోతే వాడు మనకి అందించేస్తాడు. అసలు చాలా డేంజర్ కట్టది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకు మహారాష్ట్ర బార్డర్ అండి. ఇది ఎంటర్ అవుతుంది మన మహారాష్ట్ర బార్డర్లోకి. మహా డేంజర్ బార్డర్ ఇది మహారాష్ట్ర బార్డర్.
మన దేశంలో ఉన్నాయండి మహారాష్ట్ర ఒకటి, అటు వెస్ట్ బెంగాల్ ఒకటి. ఇవన్నీ కూడా డ్రైవర్లకి ఓనర్కి చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. ఇవి 10 కేజీలు ఎక్స్ట్రా వచ్చినా కూడా 20,000 ఫైన్ అని చెప్పని మనకు పాసింగ్ ఆల్రెడీ 5% వస్తుంది బండికి గవర్నమెంట్. ఆ 5% కూడా తీసేస్తున్నారు వీళ్ళు. 10 కేజీలు కర్మగాలి వచ్చినా దారిలో ఏమైనా వర్షం వచ్చినా లేకపోతే ఎప్పుడైనా ఆయిల్ గట్ట కొట్టించిన ఆ పాసింగ్ మీద ఒక 10 కేజీలు ఉన్నా చాలండి, వెంటనే ఆడు ఆన్లైన్ చేసి 20,000 ఫైన్ రాసేస్తున్నారు. ఇది మహా తలపోటు కింద తయారైంది బోర్డర్ మన దేశంలో. మరి ఎందుకు దేశంలో బోర్డర్లు అన్ని తీసేశారు కానీ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అలా జమ్మూ కాశ్మీర్, అలా బీహార్లో కొన్ని బోర్డర్లు ఉన్నాయి. బీహార్ బోర్డర్లు అంటే ఇవన్నీ కాటాలు లేవండి, వీటి గురించి పెద్ద టెన్షన్ ఏమీ లేదు. అయినా ఓవర్లోడ్లు ఎవరు తోలరు. ఓవర్లోడ్ తోలదామని ఎక్కడికక్కడ టోల్ గేట్లు కూడా కాటాలు పెట్టేశారు. ప్రతి టోల్ గేట్ కూడా ఓవర్లోడ్ వస్తుంటే డబుల్ టోల్ గేట్ కొట్టేస్తాం. దానివల్ల మనకి ఓవర్లోడ్కి వచ్చే కిరాయి కన్నా ఈ టోల్ గేట్లు కాట్లు ఎక్కువైపోద్ది. అందువల్ల ఎవరు కూడా ఓవర్లోడ్ తీసుకురారు. కానీ ఈ బోర్డర్లు మహా డేంజర్ బోర్డర్లో తయారవని కర్మగాల ఒక 10 కేజీలు వచ్చినా కూడా మొత్తం నిర్దాక్షిణ్యంగా 20,000 ఫైన్ రాసేస్తున్నారు. ఆ ఫైన్ కూడా స్పాట్లో కట్టమంటున్నారు. ఎంత పచ్చి లోడ్ వేసుకొచ్చినా టైం టు టైం లోడ్ వేసుకొచ్చినా వాళ్ళకి అనవసరం. మిమ్మల్ని ఓవర్లోడ్ ఎవరు వేసుకురమ్మన్నారు కాడికి వస్తున్నారు. 10 కేజీలు ఎక్కువ వచ్చింది, వర్షం పడ్డదిరా బాబు దారిలో అయ్యి అని చెప్పినా కూడా అసలు క్షమించట్లేదండి. అంత దరిద్రంగా తయారైన ఈ బోర్డర్లో మన ఫైల్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది. నేషనల్ బళ్ళకి అన్నిటిలో కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. లైసెన్స్ కానీ ఫైల్ కానీ ప్రతిదీ ఒరిజినల్తోనే ఉంటాయి బళ్ళు అన్నీ కూడా. అయినా సరే వీళ్ళకి అన్ని ఒరిజినల్ అన్ని చూపించాలి. ఏమన్నా తేడా ఉంటే ఇక్కడ ఫైన్లు కూడా రాస్తారు. అన్ని ఒరిజినల్ చూపించినా మళ్ళీ వెళ్ళి అన్ని చూపించుకుని మళ్ళీ వీళ్ళకి వెళ్ళి ఆర్టీఓకి మళ్ళీ వెళ్ళి ఎంట్రీ ఇవ్వాలా, మళ్ళీ ఆడికి బిస్కెట్లు పంచి పెట్టాలా. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ ఆర్టీఓ దగ్గర ఎంట్రీ వెళ్తాం, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఇక్కడ బిస్కెట్లు ఇవ్వాలి. వెళ్ళిపోవడానికి బిస్కెట్లు తింటారు గురుగారు వెళ్ళి. మళ్ళీ అన్ని బాగున్నాయని చెప్పి ఆపి ఇక్కడ మళ్ళీ గురుగారికి వెళ్ళి బిస్కెట్లు పంచి పెట్టాలా. ఇది వచ్చి మహారాష్ట్ర ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ బార్డర్. ఇది ఫ్రెండ్స్ మహారాష్ట్ర బార్డర్. ఇది మహారాష్ట్ర బార్డర్. ఇప్పుడు వెళ్తున్నాం, మన ఆర్టీఓ దగ్గరికి వెళ్తున్నాం. ఆటో దగ్గరికి వెళ్ళి ఆయనకి గురుగారికి చదివింపులు చదివించాలా, మన నెంబర్ చెప్పి ఆయన కట్నం రాయించాలా. సరే బాబు అని చెప్పి కట్నం రాయిన తర్వాత అయిపోయింది, అది కట్నం పని అయిపోయింది. ఇంక మనం జాయిగా బయలుదేరుతున్నాం. మహారాష్ట్రలో ఎంటర్ ది డ్రాగన్. ఇప్పుడు ఇవన్నీ మన బళ్ళు అన్నీ కూడా ఇవన్నీ ఎక్కడికక్కడ పక్కన గట్ట ఆపరు. మరి ఎవరిలో వచ్చినాయో లేకపోతే ఏంటో తెలియదు. అన్నీ కూడా ఎక్కడెక్కడ కొన్ని ఆపేశారు బళ్ళు. తర్వాత హైట్ ఉన్నాయని చెప్పి ఆపారు. ఇదండి, ఇది వచ్చి మనకి గేట్ బస్ తీసుకునేది. ఇది నమస్కారం రా స్వామి, నీకు ఎంటర్ అవుతున్నాం. మరి ఇంక మేము నీ స్టేట్లోకి వచ్చానమ్మా, కొద్దిగా మాకు జాగ్రత్తగా చూడరా, నీకు దండాలు రా బాబు. ఇదని మన మహారాష్ట్ర అప్పటికి స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా అడుగు పెట్టాం మహారాష్ట్రలో. ఇవన్నీ బార్డర్ అయితే పాస్ అయిపోయాం. ఓకే, ఇంతటితో మనకి ఫినిష్. బార్డర్ పని అయిపోయింది. మనమైతే జాయిగా బయలుదేరుతాం మహారాష్ట్ర. ఎదరొచ్చి ఒక ఇరుగు బ్రిడ్జి ఉంటుందండి బాబు, మహా ప్రమాదకరమైన బ్రిడ్జి అది. సైడ్ అసలు సేఫ్టీ కూడా ఉండదు. బ్రిడ్జి చూస్తే చాలా హైట్ ఉంటుంది, కింద వాటర్ కూడా చాలా లోతైంది. అది అసలు సేఫ్టీ కూడా ఉండదు ఆ బ్రిడ్జికి. ఇదేనండి ఆ బ్రిడ్జి వచ్చి సైడ్ అయిన సరైన గార్డులు కూడా ఉండవు. చేదో చిన్న చిన్న రాడ్లు వేసారు, మొన్నటి వరకు అవి కూడా లేవు. అటు ఇటు వెళ్ళాలంటే భయం వేసేది. ఇగో నీళ్ళు వచ్చి అయ్యో పాపం చూడండి, ఏదో బండి ఒకటి పడిపోయింది. అయ్యో బండి పడిపోయిందండి, చూడండి ఎలా పడిపోయిందో చూడండి. నీళ్ళు కూడా చాలా లోతది, మొత్తం బండి అంతా మునిగిపోయింది. ఇది మహారాష్ట్ర బండి అనుకుంటా. దాన్ని లాగడానికి ఇవ్వండి, జనం కూడా ఉన్నారు. ఇది మొత్తం జనం అందరూ కూడా రెడీ అయ్యారు లాగడానికి. అది క్రెయిన్లు వచ్చినాయండి దానికి లాగడానికి. అవి కొన్ని క్రెయిన్లు ఉన్నాయి. అవి జనం అందరూ చూస్తున్నారు. మొత్తం ఆ క్రెయిన్కి సంబంధించిన వాళ్ళందరూ ఎలా లాగాలి ఏంటని వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది వచ్చి వీల్స్ క్రెయిన్ ఇది. అలాగే ఇంకోటి కూడా వచ్చిందండి, హైడ్రా కూడా ఉంది పక్కన. హైడ్రా కూడా కనపడుతుంది చూడండి. హైడ్రా కూడా అది హైడ్రా క్రెయిన్ ఒకటి వచ్చింది. అలాగే రికవరీ వ్యాన్, అలాగే 4 లైన్ సంబంధించిన ఒక వ్యాన్ అది కూడా ఉంది. మొత్తం ఇక్కడ 3 క్రెయిన్లు వచ్చినాయండి ఆ బండి లాగడానికి. అది కూడా మొత్తం 3 క్రెయిన్లు. అటు అదే హైడ్రా ఒకటి, ఇటు రికవరీ వ్యాన్ ఒకటి, అది వీల్స్ తోటి మొత్తం 3 క్రెయిన్లు వచ్చినాయండి. 3 క్రెయిన్లు వచ్చి ఆ బండి లాగడానికి ఉన్నాయి. తెల్లారుజామున పడిపోయినట్టుంది బండి అది. ఇదండి లారీ వాళ్ళ పరిస్థితి. ఎంత జాగ్రత్తగా వెళ్ళి ఎన్ని బాధలు పడినా కూడా ఏదో దిక్కున ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇంకంతా దేవుడి మీద భారం వేసుకుని అలాగే వెళ్ళాలా మా అదృష్టం బట్టి. ఇదిగోండి, మనమైతే మహారాష్ట్ర బంకులోకి వచ్చాం. ఇది మహారాష్ట్ర బంక్. ఇది మహారాష్ట్ర మన ఆంధ్రలాగా ఇక్కడ పథకాలు ఎక్కువ ఉండవు అనుకుంటా. మహారాష్ట్రలో కొంచెం ఆయిల్ రేట్ తక్కువే ఉంటుంది. మన ఆంధ్ర తెలంగాణలో పథకాలు అన్ని పెడతారు, కానీ ఇక్కడ మన పథకాలు ఎక్కువ పెట్టలేనట్టుంది. కొంచెం తక్కువగానే ఉంది రేటు. నిర్భయ్ ఫిల్లింగ్ స్టేషన్ అది మహారాష్ట్ర రాజోరాలో ఎంట్రన్స్ లో ఉంది ఇది. ఇక మన బండి వచ్చి బంకులో పెట్టాం. ఇక ఆయిల్ అయితే కొడుతున్నారు. ఆయిల్ రేట్ ఎంతో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక మా వాడు ఆల్రెడీ కొట్టించేస్తున్నాడు ఆల్రెడీ ఆయిల్. సరే చూద్దాం ఆయిల్ రేట్ ఎంత ఉందో. బాబు ఒకసారి తక్కువనైనా మనం వచ్చి ఆయిల్ రేట్ చూద్దామండి ఎంత ఉంది ఇక్కడ. అది ఇదిగోండి, ఇది ఎట్టి డెన్సిటీ వచ్చి 81,817 ఉందండి.
మనకి 817. ఓకే, ఇది 90 రూపాయలు 75 పైసలు ఉంది రేట్ వచ్చి. ఓకే, 90 రూపాయలు 75 పైసలు, పర్వాలేదు. 90 రూపాయలు 75 పైసలు మాకు పర్లేదురా బాబు. నేను మహారాష్ట్ర సీఎంకే అవి చెప్పండి ఫ్రెండ్స్. మన మీద పర్లేదు, మన ఆంధ్ర మీద పర్లేదు. మనకు 6 రూపాయలు తగ్గింది. 100 దగ్గర 600 లీటర్లు కనీసం 300 కొడుతున్నట్టే, 3 6 18, మనకు 2000 సేవ్ అవునట్టే. మనకు ఒక 20 లీటర్ కావాలంటే వానకం డ్రైవర్లకి. అది ఇదిగోని మన బండి వచ్చి ఆయిల్ అయితే కొట్టిస్తాం. ఒకసారి చూస్తాం తాళ్ళు కట్టేయండి లూజ్ అని చెప్పి. ఇదిగోని బ్యాక్ సైడ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. సైడ్ ఏమి ఇలా ఉన్నది, సైడ్ ఇలా క్రాస్ పైన కూడా ఒకసారి చూస్తాం, పైకి ఎక్కి చూస్తాం తాళ్ళు ఏం లూజ్ అయినా ఏంటని. ఇవన్నీ పైన ఈ విధంగా ఉన్నాయి తాళ్ళు, చూసారా? పైన మొత్తం ఓక అది గట్ట కొట్టడం వల్ల కొంచెం తాడు దిగిపోద్ది. ఇది ఓక లోడింగ్ కదా, చేపల లోడికి ఓకేసి బాగా కొట్టడం వల్ల ఆ ఓక మీద అప్పుడైతే అక్కడ గట్టిగా ఉన్నట్టు ఉంటాయి, కానీ సగం దూరం వచ్చినప్పుడు ఓక కొంచెం ప్రెస్ అయిపోద్ది. ప్రెస్ అయిపోయి తాళ్ళు మళ్ళీ లూజ్ అయిపోతే, తాళ్ళు లూజ్ అయిపోయి లోడ్ ఆ పక్క ఈ పక్క గెంటేస్తుంది. అందుకని చెప్పి మధ్యలో మనం కంపల్సరీ తాడు ఒకసారి చూసుకోవాలా. తాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి, తాళ్ళు కూడా బాగానే ఉన్నాయి. క్యారన్ కూడా ఎక్కి నేను చూసాను ఫ్రెండ్ పైన. ఇక పైన అయితే తాళ్ళు ఈ విధంగా ఉన్నాయి, బాగానే లాగారు తాళ్ళు. ప్రస్తుతానికి అయితే లూజ్ అవ్వలేదు. మనమైతే జాయిగా బయలుదేరాం. ఇది వచ్చి మహారాష్ట్రలో బల్లార్షా పేపర్ మిల్. ఇది మనమైతే జాయిగా పేపర్ మిల్ దగ్గరికి వచ్చాం. ఈ జాయి చూడండి, పేపర్ మిల్ దగ్గరికి వచ్చాం. ఇదేంటి బల్లార్షా పేపర్ మిల్. ఇది చాలా పెద్దది. ఇది దగ్గరగా మనకి తోలుతుంటే ఒక 10 కిలోమీటర్ల వరకు ఇదే కనపడుతూ ఉంటది మనకి. తోలుతుంటే సైడ్ అంటే దగ్గరగా 10 కిలోమీటర్ తక్కువలోనే ఉంటది. దీనికి పెద్ద కథ ఉంది ఫ్రెండ్స్, దీనికి ఏదో పెద్ద చరిత్ర ఉంది. మన గురువులలో ఏదో మన వాళ్ళు కాయరాజకాయ ఏదో ఆడారని అంటారు. మరి ఏదో మేనేజర్ వాండర్ ఏదో కాయరాజకాయ ఆడారంటారు, ఏదో ప్యాకెట్ల నిగ్గర అన్నట్టు చెప్తాను చాలా మంది. దీని మీద కూడా ప్యాక్ మొక్కలు ఉంటాయి ఎదరు గేట్ దగ్గర. దీనికి పెద్ద కథ ఉంటది. ఇదేదో పెద్ద క్యాట్ కథ అంటారు, మరి మనకి అది కూడా పూర్తిగా అంతవరకు తెలియదు. మన గురువులు అన్నమాట. ఇక చూడండి, ఇవన్నీ కూడా పైప్ లైన్ ఎలా కనబడుతున్నాయి సైడ్ అంటే మనకి. మొత్తం అందరూ ప్రెజర్ పైపులు, అవన్నీ కూడా పేపర్ మిల్ కి సంబంధించిన ప్రెజర్ పైపులు. అవి కూడా చూడండి, ఇదంతా కూడా పేపర్ మిల్లే. బయట వచ్చి ఇగోండి ట్యాంకర్ వచ్చి పక్కన ఆగింది. మన సైడ్ అంతా చూడండి ఎలా కనపడుతుందో. చాలా పెద్ద పేపర్ మిల్ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. మహారాష్ట్రలో బల్లార్షా ఊరు వచ్చింది ఇది. దీనికి మరి చరిత్ర ఉంటది. ఇది దీని మీద కూడా సింబల్స్ కూడా వచ్చి ప్యాక్ సింబల్స్ ఉంటాయి. అవి చూడండి 3 ఆకులు ఉంటాయి. అటు ఇస్పెట్టు, డైమాను, ఆటిన్. అయిగోండి 3 మొక్కలు చూసారా? ఇస్పెట్టు, ఆటిన్, డైమాను 3 ఆకులు ఉంటాయి. ఇది గేట్. ఇది ఫ్రెండ్, దీనికి ఈ విధంగా చరిత్ర ఉంది. మరి పేక మొక్కలు ఎందుకు ఉంటాయి అది దానికి సరిగ్గా పూర్తిగా తెలియదు. మన వాళ్ళు అంటూ ఉంటారు పేకల పేపర్ మిల్ అంటారు దీన్ని ఎక్కువ. ఇక మనమైతే వచ్చాండి చంద్రపూర్ ఇది సీట్ అయితే వచ్చాము. చంద్రపూర్ సీట్ లో ఇది పెద్ద తలపోటు ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి టన్ను 700 దాకా ఇచ్చింది టోల్టర్ కి, కానీ వీళ్ళు మాత్రం సీబుక్ పాసింగ్ అంటారు. ఆ సీబుక్ పాసింగ్ 30 టన్నులుగా పాసింగ్ అని చెప్పని పెద్ద తలపోటు చేస్తారు. దేశమంతా ఒక లెక్క, వీళ్ళంతా ఒక లెక్క. అంతా మాదంతా మహేష్పతి బాహుబలి టైప్ లో చెప్తాడు. అంతా మాదంతా శివగామిని రాజమాత రూల్, మాదంతా నాదే, నా మాట శాసనం, నా మాటే మొత్తం అని అన్నట్టుగా వీళ్ళు ఎలా చెప్తారు ఫ్రెండ్స్. మొత్తం మహారాష్ట్రలో ఇది ఒక తలపోటీ. 2-3 టోల్ గేట్లు ఉన్నాయి. 2-3 టోల్ గేట్లు కూడా సీబిక్ మీద ఉన్న పాసింగ్ అంటారు. కనీసం ఒక 10 కేజీలు ఎక్కువ ఉన్నా కూడా పెద్ద తలపోటు చేస్తారు. కాట ఎక్కిచ్చి కాగితాల గురించి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఒక అరగంట మనకి వేస్ట్ అయిపోద్ది. ఇక చూడండి కాట ఎక్కిస్తున్నారు. కాట అయితే ఎక్కుతున్నాం మనం. ఇక్కడైతే సరిపోయింది. అక్కడ ఆల్రెడీ బోర్డర్ లో కాటేసి నేను ఆ బోర్డర్ కాట చూపించారు, సరిపోయింది అన్నారు. సరే ఎందుకని మంచిది అని చెప్పి మళ్ళీ నేను కాట ఎక్కించి మా వాడిని చూడమన్నాను. కాట బాగానే ఉందని చెప్పాడు. ప్రస్తుతానికి అయితే మనం చంద్రపూర్ ఒక టోల్ గేట్ అయితే దాటాం. ఈ చంద్రపూర్ లో 3 టోల్ గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 టోల్ గేట్లు కూడా పెద్ద తలపోటు అయిపోతున్నాయి, డ్రైవర్లకి పెద్ద ఇబ్బంది అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఆర్టీఓ కూడా ఇచ్చారు మనకి పాసింగ్ 30 టన్నుల వరకు ఉందని. ఇది పెద్ద తలపోటు అయిపోతుంది. ఇది చూడండి చంద్రపూర్ వచ్చి ఊరిది. స్పీడ్ బ్రేకర్లు చూసారు ఎలా ఉన్నాయో. మనకి ఏకంగా పెద్ద స్టంటింగ్ చేసే టైప్ లో ఉన్నాయి. నిజంగా స్పీడ్ బ్రేకర్ కానీ స్పీడ్ కానీ వెళ్ళిపోతే ఎగిరిపోద్ది కార్లు కానీ, అది కానీ లారీలు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులో పెద్ద స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. సిటీ చూడండి, చంద్రపూర్ సిటీ మహా ట్రాఫిక్ ఎక్కువ. ఎవరు కరెక్ట్గా రారు, మనమే అంత కరెక్ట్గా మాదిరిగా మనం వెళ్ళాలి. ఎవరు దారి ఇక చూడండి, ఎవరు పడితే అడ్డంగా వచ్చేస్తూ ఉంటారు. ఎవరు కూడా తిన్నంగా వెళ్ళరు. మనమే జాగ్రత్తగా లైన్ చేసుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ మనం ఒక టోల్ గేట్ దాటాం కదా, రెండో దానికి కూడా ఎంటర్ అయిపోయాం మనం. ఇక రెండో టోల్ గేట్ కూడా వచ్చాం. ఈడేం చేస్తారో చూద్దాం. ఇక రెండో టోల్ గేట్ కూడా ఆల్రెడీ వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఆల్రెడీ దీనికి స్పీడ్ బ్రేకర్ దాడుతున్నాం. మన బండి ఆల్రెడీ ఒకటి చేపల బండి ఎదురెళ్తుంది. అది ఆల్రెడీ లైన్ లో ఉంది. మనమైతే ఆల్రెడీ ఇక్కడ కాట ఉంది, కాట ఎక్కించాం. టోల్ గేట్ లో కాట ఉంది ఆల్రెడీ. మన దగ్గర కూడా కాట స్లిప్ ఉంది. చూడండి ఈ బండి అయితే పాస్ అవుతుంది.
ఓకే, ఆ బండి పాస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన బండి ఉంది. మన బండి కూడా ఎంటర్ అయింది. మరి ఏం చూద్దాం, ఈడేం పంచాయతీ పెడతాడో చూద్దాం. ఓకే, మన బండి కూడా పాస్ అవుద్దా చూద్దాం. ఈడేం పంచాయతీ పెడతాడో చూద్దాం. ఈ పెద్ద తలపోట్లు అయిపోతున్నాయి చాలా. ఈ బుర్ర వీటెక్కిచ్చేస్తున్నారు వీళ్ళు. ఇదిగోండి ఈడైతే ఇంకా ఏదో పెంట చేస్తున్నాడు వీడు. ఎరా బాబు, మా ఆన్ చేయరా నాయనా, మాది పాసింగ్ కరెక్ట్గా ఉందిరా బాబు. ఇది ఆల్రెడీ నా దగ్గర కార్డ్ స్లిప్ ఉంది అని చెప్తాను ఫ్రెండ్స్. అది ఆడైతే చూడండి, నా దగ్గర కార్ స్లిప్ ఉందని చెప్పాను, కానీ ఆడు వినట్లేదు. నువ్వు మళ్ళీ వెళ్ళి కాట ఎక్కించాడు. ఆ కాట ఎక్కించి ఇవన్నీ చేయాలంటే మనకు ఒక అరగంట పోద్ది, జర్నీ పోద్ది. ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. నన్నది సూపర్లో షిండేగడ్ అంటే నన్నుగి నాలుగడితో చెప్పినట్టు వీడు. నన్నది అన్నాడు. నేను ఆల్రెడీ ఇదిగరా బాబాయ్, మహారాష్ట్ర ఆల్రెడీ కాట వేసాను నేను, ఆర్టీఓ మన బోర్డర్లో కాటరా బాబాయ్ అని చూపించాను. కానీ ఆడు వినట్లేదు. ఆడు సీతయ్య అంటున్నాడు. నేను ఎవడ మాట విన్నాను. కాటెక్కించాడు. కాటెక్కించాడంటే అక్కడికి వెళ్ళి కాటెక్కించి మళ్ళీ కాగితాలు ఇడికి ఇచ్చి వెనక్కి వచ్చి దగ్గర మనం 15 కిలోమీటర్లు పోతాం. అంత పంచాయతీ అవుతుంది ఇక్కడ. అదే బోర్డర్ కట్ట లేదనుకోండి, మనం కూడా సైలెంట్ గా ఎక్కించండి ఎక్కిచ్చేస్తాం. ఫోన్లో మనకి దగ్గర ఏం ప్రూఫ్ లేదని. మన దగ్గర ఆల్రెడీ బోర్డర్ కట్ట ప్రూఫ్ ఉంది. ఆల్రెడీ చెప్పాను. బోర్డర్ కట్ట మీద కాటెక్కిస్తే చూడండి 34,580 ఉంది. మనకు 35 దాకా ఉంది. 34,580 కేజీలు వచ్చింది. మనకు 35,000 కేజీల పాసింగ్ ఉంది. నేను అప్పటికి చెప్పాను, ఇక ఈ ఎదలు అలా మన మాట అంటే వీళ్ళ వల్ల మనకు దగ్గర ఒక అరగంట టైం వేస్ట్, ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిపోదాం. ఇది పెద్ద మహారాష్ట్రలో అన్ని విధాలా మనకి బోర్డర్లో టోల్ గేట్ ధర, బోర్డర్ ధర పెద్ద తలపోటు అయిపోతుంది మహారాష్ట్ర. ఇవన్నీ కాట వచ్చి ఇదిగోటి కాట ఎక్కించాం. కాట ఎక్కితే మనకి ఇంకా అరటన్ వరకు మనకి ఇంకా మార్జిన్ ఉంది. నేను వాళ్ళకి చెప్పాను, ఒరే ఎదల బాబు, మనకి ఆల్రెడీ మనకి అరటన్ వరకు పాసింగ్ ఉందిరా నాయన అంటే అసలు ఎండరు కదా వీళ్ళు. అందరూ చేతిలే, ఎవడ మాట ఎండరు వీళ్ళు. ఏం చేస్తాం, మార్కెట్లో అరేది మనం ఏమో ఆల్ స్ట్రీట్కి రాలేదు. ఆల్ స్ట్రీట్కి మనం వచ్చాం, మన స్ట్రీట్కి వాళ్ళు రాలేదు. దాన్ని బట్టి పోవాలా. ఆల్రెడీ మనకి మహారాష్ట్ర ఎండింగ్ బోర్డర్కి వచ్చాం. ఇక్కడ మన ఎదురు ఆల్రెడీ మహారాష్ట్ర బండి ఒకటి ఎక్కుతుంది. దాని వెనకాల మనం ఉన్నాం. ఇంతటితో మనకి తలపోటు వెళ్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మొదలెట్టుకోవచ్చు. ఈ లోపల మాత్రం మన మహారాష్ట్ర తలపోటు అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క 10 నిమిషాల్లో ఆల్రెడీ ఎదురు బెంగాల్ బండి ఒకటి ఎక్కేసింది. ఆడిది ఇంతకుముందు ఇక్కడ మనం క్యాష్ ఇవ్వాల్సి వచ్చి టోల్ గేట్ సిస్టమ్ ఉండేది కాదు. ముఖ్య క్యాష్ ఇవ్వాల్సి వచ్చేది. ఆడికి చిల్లర లేదని, లేకపోతే చిల్లర గట్టి ఇచ్చేవాడు కదా. ఆడికి మళ్ళీ ఎంత ఎక్స్ట్రా ఇచ్చినా 230 రూపాయలు, 200 లేకపోతే 50 రూపాయలు సరిపెట్టేసాడు. దరిద్రం వదిలిన ఇప్పుడు అయితే ఫాస్ట్ ట్యాగ్ పెట్టేశారు. మనకి గొడవ లేదు. ఇంకా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇంకా చిల్లర ఇచ్చే పని లేదు, ఎక్స్ట్రా ఇచ్చే పని లేదు. ఆడు కూడా నోరు మూసుకొని ఉంటున్నారు వాళ్ళు కూడా. మనమైతే కాట ఎక్కాం ఫ్రెండ్స్. ఇది ఒక్క 10 కేజీలు ఎక్కువ వచ్చినా కూడా మనకి గుండె సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాం మనం. అంత డేంజర్ బార్డర్ ఇది. ఒక్క 10 కేజీలు ఎక్కువ వచ్చినా కూడా మన వెంటనే గుండె ఆగిపోద్ది. అంత ప్రమాదమైన బార్డర్ ఇది. మన కాట ఎక్కించిన చూపు కూడా దర్దలాడేస్తుంది ప్రతి డ్రైవర్కి, ఓనర్కి కూడా. ఏమో ఎంత కర్మ కలిగినా 10 కేజీలు ఎక్కువ వచ్చినా చాలు 20,000 ఫైన్ ఫ్రెండ్స్. 10 కేజీలకి నిజంగా అంత కిరాయి కూడా మనకు ఉండదు. 10 కేజీలు ఎక్కువ వచ్చినా చాలు పాసింగ్ మీద. వెంటనే నిర్దాక్షిణంగా 20,000 ఆన్లైన్ ఫైన్ అది. మళ్ళీ గేట్ పాస్ ఇస్తున్నాను. గేట్ పాస్ నేను దిగాను, గేట్ పాస్ తీసుకున్నాను. గేట్ పాస్ తీసుకుని వచ్చాను, బండి ఎక్కుతున్నాను. జాగి వీడికి కూడా మనకు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. కాగితాలు అన్ని ఆల్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అయినా కానీ వీళ్ళకి మాత్రం మనం ఆటో దగ్గరికి వెళ్ళి అడిగి చదివించి కట్నం రాయించాలి అడిగి. మరి ఏం చేయాలి, బిస్కెట్లు మంచి పెట్టడం సరిపోద్ది లారీ వాళ్ళకి. మా అందరికి కూడా మా కిరాలు మిగలడం కన్నా వీళ్ళకి మాత్రం గవర్నమెంట్ జీతాలు పొంది కూడా మళ్ళీ ఈ మామూలు అని చెప్పి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలా తయారైన వ్యవస్థ. ఇంకా అలాగే మేము కూడా మా దగ్గర కాగితాలన్నీ కట్టుకుంటాయి. లోడ్ కాగితాలు కట్టుకుంటాయి, లైన్ కాగితాలు కట్టుకుంటాయి, లైసెన్స్ ఒరిజినల్ అన్ని ఒరిజినల్తో ఉంటాయి. అయినా మళ్ళీ వీళ్ళకి చూపించాలి. ఆల్రెడీ చెకింగ్లో ఆన్లైన్లో ఆటోమేటిక్గా నెంబర్ కొట్టగానే మా ఏమో ఫోర్స్లు ఉన్నాయి, ఏమో అన్ఫోర్స్లు ఉన్నాయి, అన్ని కూడా తెలిసిపోతాయి. ఆడ అలా చెక్ చేసుకుని వదిలేచ్చు. కానీ అయినా కానీ ఇక్కడ మళ్ళీ ఇటుకి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడికి బిస్కెట్లు ఇవ్వాలా. ఎండింగ్ మోడల్లో కొంచెం ఎక్కువ బిస్కెట్లు ఇవ్వాలా. స్టార్టింగ్ మోడల్ అయితే 3-4 బిస్కెట్లు అయితే సరిపోద్ది. ఇక్కడ మాత్రం ఇదిగో ఒక 7-8 బిస్కెట్లు ఇవ్వాలా. ఆ బిస్కెట్లు జాయిగా కూర్చుంది అంటాడు. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళని జీతాలు ఇచ్చినా కానీ వీడు దానికి ఉంది. సో ప్రతి బండి కూడా, మన బండి అని కదా, ప్రతి బండి కూడా వీడికి ఎంట్రన్స్ ఇవ్వాల్సిందే. అది ఫ్రెండ్స్, వీడికి మనకి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఇదండి పెద్ద తలపోటు అయిపోతుంది మీకు బోర్డర్ల వల్ల పైసా ఉపయోగం లేదు మనకి. ఇదిగోండి ఆల్రెడీ ఇదిగోండి పక్కన బండి వచ్చింది. మనం బయలుదేరే టైంలో మళ్ళీ ఒక బండి వచ్చింది. నేనైతే దిగుతున్నాను ఫ్రెండ్స్, ఆర్టీఓ దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ గేట్ పాస్ తీసుకుని ఆడి దగ్గరికి వెళ్ళాలి. అదిగోండి వెళ్తున్నాను. మళ్ళీ వీడికి వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాలా. చూడండి ఎలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ గేట్ పాస్ చూపించాడికి బాబు మా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పి మళ్ళీ ఆడికి చేతిలో చదివించి అప్పుడు రావాల్సి వస్తుంది.
ఇవ్వండి వీటితోని. ఈ లోపల మన బండి ఇవ్వండి ఇళ్ళను మన బండి ఇట్లా ఆల్రెడీ ఆ బండి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన బండి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఎదరికెడుతున్నాం. మనదైతే పాస్ అయిపోయింది. ఇంక మన బండి తీసేస్తాం. ఈ లోపల మన సాంబారాన్ని అడ్డెట్టాడు. సరే తమిళనాడు బండి ఒకటి అడ్డెట్టాడు. తమిళనాడు బండి వెళ్ళిపోతాం. మన పాస్ అయిపోయింది. తమిళనాడు బండి తీసి పక్కన పెట్టేద్దాం. అయ్యే తమిళనాడు బండి చూడండి. ఈ లోపల ఈడు లోకల్ ఆడ అడ్డెట్టాడు. ఇదండి మన ఆంధ్ర బండి చూసేటికి ఇలా మంచి లోకు చేస్తారు మనల్ని. అలాగే జాయిగా డీల్ చేసుకోవాలి మనం. ఆడు చూడండి మన వెళ్ళినడికి ఈ లోపల ఆడ అడ్డు పెట్టాడు. అయ్యాడు దిగుతున్నాడు సూపర్ మ్యాన్. అయ్యాడు నేను అప్పటికి ఆర్న కొట్టినాడు సైడ్ ఇవ్వట్లేదు. సర్లే పోనండి ఎదో వచ్చి ఆడే మనకి అడ్డుతాడు లెగుతాడులే. ఆడే పాస్ చేయని వచ్చేస్తాడు. 5 నిమిషాలు పోతే మనకు తప్పదు. ఇంకా మన ఆంధ్ర వాళ్ళు అంటే అందరికీ కొంచెం జాలి దయ ఉండడం వల్ల వీళ్ళకి ఆ జాలి దయని వీళ్ళు మన అమాయకత్వంలో చూస్తూ ఉంటారు. మనల్ని కొంచెం తగ్గించుకుని ఉన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే పోనిద్దాం, జాయి కానిద్దాం, మనకేం పర్లేదు. మనకి ఎప్పుడు మంచిగానే జరుగుతుంది, మంచిగా ఉంటుంది. ఆడైతే వచ్చాడే పాస్ తీసేస్తున్నాడు. మనకైతే ఇక్కడ మహారాష్ట్ర ఇంతటితో మనకి ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతటితో మహారాష్ట్రగా శతకోటి నమస్కారాలు. మనకి మహారాష్ట్ర బోర్డర్తో కొంచెం మనకి తలపోటు తగ్గుతుంది. ఇంకెక్కడా కూడా ఇంక అంత తలపోటు బోర్డర్లు ఇంక లేవు. ఇంక మనకి ఏదో దారిలో కనపడతాయి. ఇదిగో నమస్కారం. ఇది ఎండింగ్ బోర్డర్, గేట్ పాస్ ఇది అడిగి ఇచ్చేస్తా ఉంటే ఫస్ట్ కాడైతే లేడు. నమస్కారం నాయన, నీకు శతకోటి నమస్కారాలు మహారాష్ట్ర బోర్డర్కి. ఈ బోర్డర్ వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకు పైసా ఉపయోగం లేదు. లారీలకి వాళ్ళు చెక్ చేసేది ఉండదు, ఏముండదు. ఆల్రెడీ ఎక్కడికక్కడ టోల్గేట్లో ప్రతి టోల్గేట్లో ఓవర్లోడ్కి వాళ్ళే కాటలు వేస్తారు. ఆటోమేటిక్గా డబుల్ టోల్గేట్ వచ్చేది ఓవర్లోడ్గానే ఉంటే. కాగితాలు లేకుండా ఆటోమేటిక్గా ఆన్లైన్ చలనాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల బోర్డర్ల నుండి మనకు ఉపయోగం ఏం లేదు. దేశాలన్నీ బోర్డర్లు తీశారు. ఒక 5-6 బోర్డర్లు మాత్రం మనల్ని సంపాదించడానికి ఉంటాయి. ఈ లారీ ఓనర్లకి, డ్రైవర్లకి. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, అలాగే బీహార్, అలాగే కేరళ, తమిళనాడు కొన్ని ఉన్నాయి. కొన్ని బోర్డర్లు అయితే పర్లేదు. మెకానికల్ పట్టుకుని ఇంకా అంతకుమించి మెకానికల్కి రాయించుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. మెకానికల్ అంటే అదొక ఎంట్రీ కింద ఉంటుంది. నెల అంతా ఎంట్రీ కింద 10,000 రాయించుకుంటారు. అంతేగాని 20,000, 30,000 ఫైన్లే ఉండవు. కాటాలు గేటాలు అని చెప్పి టైం వేస్ట్ ఉండదు. గట్టిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో బోర్డర్ పాస్ అవుతుంది. ఇయే తలపొట్టు వెస్ట్ బెంగాల్ కూడా అది సేమ్ అదంటే. ఇది కూడా 10 కేజీలు ఉన్నా కూడా మనం ప్రాణం తీసేస్తారు. మనమైతే జాగ్రత్తగా మహారాష్ట్ర బోర్డర్ అయితే దాటేసాం ఫ్రెండ్స్. లోడింగ్ అయితే మన పాసింగ్ లోనే ఉంది. ఇది ఎంపీ కూడా మనది అయిపోయింది. ఎంపీతో కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే యూపీలోకి వచ్చాం. యూపీలో వచ్చి అమ్మాయి బాబాయ్ దగ్గరికి వచ్చాం. అమ్మాయి బాబాయ్ ఏడు బాబాయ్ మన ఆయిల్ కొట్టిస్తున్నాడు అన్న. మన అసలు భారత బంధు. సరే అమ్మాయి బాబాయ్ దగ్గరికి వచ్చాం. అమ్మాయి బాబాయ్ దగ్గర కూడా ఆయిల్ బాగానే ఉంటుంది. ఏంటి బాబాయ్ మరి నువ్వు ఎలాగైతే ఆయిల్ కొట్టేస్తావు, నీ దగ్గర రేట్ ఎలా ఉంది? నువ్వు కూడా మాకేమన్నా పథకాలు ఏమన్నా పెట్టేట్రా బాబు, పథకాలు కన్నా పెట్టి మమ్మల్ని కూడా అని చెప్పి. యూపీది యోగి ఆదిత్యనాథ్ మా స్టేట్ ఇది యూపీ. స్వామీజీ కూడా మరి ఏం చేశారు, పథకాలు ఏమైనా ఎక్కువ పెట్టి కానీ ఏమన్నా రేటు పెంచడా ఏంటి చూద్దాం అండి. ఓకే ఫ్రెండ్స్, మన యోగి ఆదిత్యనాథ్ అయితే మనకి డ్రైవర్కి వాళ్ళకి బాగా మంచి మేలు పని చేయరు. ఆయనకు నమస్తే చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఎందుకంటే 88 రూపాయలు 38 పైసలు అది. మనకి అదైతే బాగానే ఉంది, తక్కువ రేటే. మనకైతే దగ్గరగా మన ఆంధ్రతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ రేటు. ఇదని చెప్పాను కదండి, మనకు చేపల్లోడు పిచ్చోడి చేతిలో రాయలాంటిదని. ఇదిగోండి ఇక్కడ వచ్చి మనకి ఎంపీ బోర్డర్లో గ్వాలియర్ అయితే ఇది. గ్వాలియర్ నగర పంచాయతీ అని చెప్పి చూసారా ఇది. స్వాగతం చెప్తుంది గ్వాలియర్. గ్వాలియర్ సిటీ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్ రావడం చూడండి ఫ్రెండ్స్. గ్వాలియర్ లో మనకి ఇక్కడ మన పిక్చర్ చేతిలో ఇక్కడ పడ్డదే. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఢిల్లీలో అని అనుకున్నా. ఇది మనకి వెళ్ళే వరకు కూడా మతి తెలియదు. ఇది ఎక్కడ అన్లోడ్ చేస్తారో పంపించిన వాడికి ఆడికి తెలియదు, ఎక్కడ తింటారు వీడికి కూడా తెలియదు. ఇదండి చేపలోడి పరిస్థితి. ఆఖరికి మన గ్వాలియర్ లో మనకి 2 లైన్లు ఇచ్చినారు. ఓకే, ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి చేపలోడు ఇలాగ ఉంటదండి. ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. ఆఖరికి గ్వాలియర్ లోని ఎంపీ ఇది. ఎంపీలో మనకి సగం అన్లోడ్ చేస్తానని ఫోన్ చేశారు. మన ఎంపీలు ఆపారు. మనం వెళ్తాను కానీ వాళ్ళకి ఆటోమేటిక్ గా మనకి ఫోన్ చేసి బండ్లు ఆపేస్తుంటారు. మనకి వాళ్ళే డైరెక్ట్ ఇచ్చేస్తుంటారు. ఎక్కడ అన్లోడ్ అవుతుంది వాళ్ళకి తెలియదు. మనకి చెప్పరు. వెళ్తుండే వెళ్ళే వరకు కూడా చెప్పరు. ఈవెన్ అక్కడైతే మనకి ఓక మొత్తం ఫుటేజ్ చూసారు. వెనకాల పట్టాల గట్ట కుట్టి ఐస్ కరగకుండా చేపల బాగా చుట్టూరు ఓక ప్యాకింగ్ చేశారు కదా. ఇక్కడైతే మనం చూడండి ఓపెన్ చేస్తారు. ఈ వెనకాల బరకంలో ఓక కుట్టారు అక్కడ. ఇక చూడండి ఈ విధంగా కట్ చేస్తారు. ఇక్కడ అటు ఇటు మొత్తం తాళ్ళతో కుట్టేస్తారు బద్దులతోని. అవన్నీ కోసేసి ఆ ఓక దింపాలి. ఫస్ట్ ఓక దింపిన తర్వాత మళ్ళీ ఓక లోపల ఐస్ ఉంటది. ఐస్ కూడా దింపేస్తే అప్పుడు మనకి దింపడానికి సరుకు దింపడానికి అవకాశం ఉంటది. అది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఓక అయితే ఎంతలా ఓక వేసారో ఇక్కడ అంతలా దింపాలా. చూసారు ఇది ఎలా ఉందో, దిక్కుదేవం లేని పాయింట్ లా ఉంది. ఇది లైట్ లేదు, ఏమీ లేదు, అంత అయోమయంగా ఉంది. నిజంగా అలా అని చెప్పి మనకు సేఫ్టీ నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇక్కడ దిక్కుదేవం లేదు. ఎవడొచ్చినా వాళ్ళు తగలిచ్చినా మనం మాట్లాడడం కూడా సరిపోయి అరిచినా కూడా ఎవరు ఉందో. అది చూస్తే పక్కన హైవే రోడ్డు ఎవడు ఆగడు, ఎవరు మట్టుగాడు పోతున్నాడు. ఇది హైవే రోడ్ లో చిన్న పాయింట్ ఇది.
ఇది అసలు మనం వేరే పాయింట్లో దింపాలా, వీడు ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకుని ఇక్కడ అక్కడ దాకా సరుకు రావడం ఎందుకని చెప్పి ఇక్కడ వీడు మధ్యలో సరుకు దింపేసుకున్నాడు. వెనకాలైతే మనం పట్టా దింపేసాం, పట్టా దింపేసి ఓకైతే కిందకి వేసారు ఇలా. ఈ విధంగా ఓకైతే చూడండి, ఓక కింద పడిపోయింది. ఆ ఓకను మనం తప్పించాలా, ఓక తప్పించి మన దింపాలి. ఓకైతే కాలుతో గిండేస్తున్నారండి, మొత్తం ఓకైతే కిందకి లాగేస్తున్నారా, ఓకైతే కిందకి లాగేశారు. ఇది కానీ సరుకు ఇది మన సరుకు ఈ విధంగా కనపడతాయి బాక్సులు. ఇప్పుడు దీనిపైన ఐస్ ఉంటుంది అనమాట, ఈ ఐస్ కూడా దింపేస్తే అప్పుడు వీళ్ళు దింపుకోవడానికి వీలుగా ఉంటది. చూసారు ఫ్రెండ్స్, అక్కడ ప్యాకింగ్ చేశారు కదండి ఓక అవన్నీ వేసి, ఇదేంటి ఇలాగ ఉంటది. ఇది అన్లోడ్ చేసేటప్పుడు ఇలా ఉంటది. అండ్ ఓకే దింపేసారు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాక్సులు దింపాలా, అండ్ ఆడైతే ఐస్ దింపడానికి ఇవన్నీ మొత్తం అంటే అక్కడెక్కడ పడిపోయిన ఒక క్లీన్ చేసుకుంటున్నాడు. ఇదే ఫ్రెండ్స్, ఆ విధంగా మనకి అన్లోడ్ స్టార్ట్ చేయాలి ఇక్కడ. ఇది ఈ విధంగా ఉంటదండి చేపలోడు. మనకి వెళ్ళే వరకు కూడా తెలియదు అది ఎక్కడ అన్లోడ్ చేస్తారో ఎవరికి అర్థం అవ్వదు, మనం అలా వెళ్తుండడమే. అది కానీ చూడండి, అక్కడ ఐస్ పౌడర్ లాంటిది వేసారు, పొడవు లాంటిది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అది రాయిలాగా అయిపోయింది మొత్తం. కానీ చేతితో లాడడం కూడా రాకుండా చూడండి, అది ఇచ్చిన సేవలు దాంతో మొత్తం తీయాలి. అది దాంతో తీసినా కూడా రాదు, గట్టిగా కొడాలా, ఆ పొడితేనే ఐస్ వస్తుంది. అది చూడండి అంత మొత్తం గడ్డలు గడేసింది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, అది ఎలా గడ్డల కింద గడేసిందో. అక్కడ అసలు గడ్డలు వేయాలో మిషన్ లో ఆడించి పౌడర్ వేసారు, మిక్సీ కొట్టి గ్రైండింగ్ చేసి మనకు పొడవు లాంటిది వేసారు. కానీ ఇక్కడికి వచ్చేటట్టుగా అది మొత్తం పెద్ద పెద్ద అట్లలాగా అయిపోయింది. అది చూడండి ఎంత అట్లలాగా అయిపోయింది, రాళ్ళలాగా అయిపోయింది. అది పెద్ద పెద్ద రాళ్ళలాగా అయిపోయి అచ్చుల కింద అయిపోయింది. అక్కడైతే చిప్స్ కింద వేసారు, అంతలాగా మొత్తం గడ్డగడతాయి ఫ్రెండ్స్. అసలు ఐస్ కరగడం అంటూ ఉండదు చేపల్లోడికి. అందుకే ఆయన మొత్తం పెట్టులోని అటు ఇటు మొత్తం చూసారు ఎంత బండలాగా అయిపోయినాయి ఐస్ మొక్కలు. అక్కడ అంతా వేసిన పౌడర్ అంతానే చిప్స్ కింద వేసారు. ఇది ఇందులో కూడా కొంచెం చెంపులు వేసుకుని ఉండదు ఫ్రెండ్స్, అందుకే తొందరగా కరగదు, గడ్డగడ్డ అట్లు ఉంది కొద్ది కూడా. ఇదిగోండి మొత్తం ఐస్ అంతా ఫస్ట్ ఆ పైన వేసిన ఐస్ అంతా తీయాలా, ఆ తీర్థంగా మొత్తం పెట్టులు రావు. మనం చూడండి మొత్తం ఎలా గడ్డలు గడిచినాయి, రాళ్ళ కింద అయిపోయింది ఐస్. అక్కడ వేసిన పౌడర్ది గ్రైండింగ్ చేసి వేసిన పొడి ఇలా రాళ్ళ కింద అయిపోయింది. తొక్కన కూడా చెప్పట్లేదు, వీటికంతా కూడా ఐసే గడ్డలు గడిచిందండి. మొత్తం ఐస్ అంతా గడ్డల కింద గడిచింది. చూడండి ఎలా గడ్డల కింద గడిచిందో. అసలు తొక్కన కూడా ఐస్ చూసారా నలుగుతుంది. అక్కడైతే చేతితో మనం పట్టుకుంటే పౌడర్ లాంటివి వేసారు. అక్కడ అంత గ్రైండింగ్ చిప్స్ కింద వేసారు. నేను అంత చీకటి అయ్యామో అంతానే సెల్ లైట్ లో కూడా అంత మాత్రమే కనబడుతున్నది. ఇక ఫ్రెండ్స్ మన పెట్టి ఓపెన్ చేసి చూస్తే చూసారా, అక్కడ వేసిన ఐస్ ఇలా మొత్తం ఈ విధంగా గడ్డగడ్డేసి చూసారా, అక్కడ వేసిన ఐస్ అలా కదా బాక్స్ ఆ విధంగా గడ్డగడ్డ వస్తుంది. చిప్స్ కింద వేసిన ఐస్ కరిగిపోవడం అంటూ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. ఐస్ లోనే ఉండదు చేప వచ్చి. ఇదంతా బాక్స్ దింపారు, మనకి లారీలో దింపారు. అది వచ్చి వ్యాన్ వేసుకొచ్చారు, వ్యాన్లో అయితే మాత్రం బాక్స్ దింపుకుని పట్టుకెళ్ళిపోతున్నాడు అది. ఇదిగోండి మనం అక్కడ అయిపోయింది ఎంపీ నుండి మళ్ళీ జాయిగా ఆగ్రాకి వచ్చాం. ఆగ్రాలో ఇదిగోండి మన ఆగ్రాలో మొత్తం పట్ట అయితే మొత్తం 30% ఓపెన్ చేశాడు. ఇదిగోండి పైన వచ్చి ఈ విధంగా ఉంటుంది ఓక. అక్కడ మొత్తం బద్దులతో కూడేసింది అంతా కోసి ఆ ఓక అంతా దింపాలా. ఓక దింపినంత ఐస్ ఉంటుంది. ఇదంతా ఓక ఇది అంతా ఎంత వేసారు చూసారు, ఓక దగ్గరగా ఒక చిన్న లారీ అవుతుంది ఓక. అంత ఓక ఎత్తని కానీ ఆ చేపకి సేఫ్టీ ఉండదు. ఐస్ కానీ కరిగిపోయిందంటే చేప పాడైపోయింది. అందువల్ల అది కరెక్ట్ ఉండడం గురించి చూడండి ఓక ఎలా వేసారు. మొత్తం ఈ ఓక వేసినప్పుడు కన్నా కూడా తీసినప్పుడు చాలా కష్టంగా ఉంటది. ఇవన్నీ మళ్ళీ ఎంత కావాలో చేప అంతవరకే ఓక తీస్తారు, అంతవరకు ఐస్ తీస్తారు. ఒకేసారి తీసుకోవాలి, కొంచెం కొంచెం తీసి అమ్ముతూ ఉంటారు. వ్యాన్లోని ఒక వ్యాన్ అని లేకపోతే ఒక చిన్న చిన్న బొలెరోలని వాటిలో వేసుకొస్తారు. వాటిలో వేసుకొచ్చి ఒక 50 బాక్సులు దింపుతారు. ఆ బాక్సులు తగ్గట్టుగానే ఓక దింపుతారు, ఆ బాక్సులు తగ్గట్టుగానే ఐస్ కూడా దింపుతారు. అందువల్ల లారీ అన్లోడ్ వచ్చి 2 రోజులు 3 రోజులు ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి పైపట్టాల మొత్తం అంతా ఓకేసి ఈ బద్దులు చూసారు, ఈ బద్దులు మొత్తం కోసేయాలి. కోసాక చూడాడు ఆ విధంగా దాన్ని వెనక్కి మొత్తం పట్టాలని వెనక్కి వేస్తున్నాడు. పట్టాలని వెనక్కి వేసిన తర్వాత ఓకంతా క్లీన్ చేయాలి. ఓకంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కానీ మనకి ఐస్ కనబడదు. మొత్తం ఇవన్నీ పైన ఒకటి పట్ట వేసారు, ఆ పట్ట నిండా చూడండి మొత్తం ఓకంతా మధ్య పట్టాలని ఉంటుంది, బాక్స్ వరకు వెళ్దు. ఇక మొత్తం ఇదంతా కూడా ఆగ్రా పాయింట్. ఇక మనకు వచ్చింది చిన్న వ్యాన్ వచ్చింది, దాంట్లో దింపాలా. ఇదండి మా వాడు ఇక మొత్తం ఆల్రెడీ బండి అయితే మొత్తం పోసాడు అన్లోడ్ అయిపోయింది. ఇది కూడా నాతో పాటు వచ్చింది, ఒక లైన్ దింపారు ఆల్రెడీ. మీరు చూసారా పైన ఐస్ నెల కనబడి చూసారా, మొత్తం ఐస్ రాయి కింద అయిపోద్ది. అక్కడ వేసిన ఐస్ గడ్డగడేస్తుంది, అసలు కరిగిపోవడం అంటూ ఉండదు ఐస్. అది ఎందుకు కరిగిపోతుంది, పైన అంతా ఓకంతా వేస్తారు గట్ట, ఓకలో మొత్తం జాలదాలకి అది మొత్తం అలా స్టక్ అయిపోద్ది ఐస్. వీడి చూడండి ఓక అలా దింపుతున్నాడు, వీడికి చాలా యాతన అయిపోతుంది వీడికి. ఇదిగోండి ఆ విధంగా మధ్యలో ఉన్న పట్టను కూడా వెనక లాగేస్తున్నాడు. దానికన్నా ఇక మైకా కవర్లు, ఈ మైకా కవర్లో 2 కవర్లు ఉంటాయి. ఈ మైకా కవర్ల కింద అప్పుడు ఐస్ ఉంటుంది అన్నమాట.
అవి నా మైకా కవర్ కూడా తీయాలా. ఇవన్నీ కూడా పూర్తిగా ఒకసారి ఓపెన్ చేస్తే మనకే సులువుగా ఉంటుంది, వాళ్ళకి సులువుగా ఉంటుంది. కానీ ఒకసారి ఓపెన్ చేయరు పట్టాలని. ఎక్కడో అర్జెంటు లోడ్ ఎప్పుడో లోడ్ అయితే మాత్రం ఒకసారి ఓపెన్ చేస్తారు. సాధ్యం మటుకు ఎప్పుడు కూడా సగం సగం ఓపెన్ చేస్తారు. ఆ సగం ఓపెన్ చేసి సగం పట్ట తీసి సగం ఒక లాగి సగం వేసి తీసి అన్ని ఇలా కొంచెం కొంచెంగా చేస్తారు. ఇదిగోండి ఆడైతే ఇక మైకా కవర్లు కూడా తీసాడు. ఆ పక్కన ఈ పక్కన ఓపెన్ చేసాడు. ఆ లోనం చూసారు స్పాంజీ కానీ కనపడుతుంది. ఇది మనకి బొంత. మెయిన్ ఐస్ కరగకుండా సేఫ్టీగా 100లో 80% సేఫ్టీగా ఇదే కాపాడుతుంది. స్పాంజ్ అసలు గాలి తాగినది ఐస్ ని మాకు కంట్రోల్ చేస్తుంది. ఇది దీని మీద ఒక దీన్ని దాటుకునైనా వెళ్ళిపోతే గాలి అని చెప్పని ఈ పట్టలన్నీ అక్కడ చూడండి. ఇది స్పాంజ్ తీసారు, చూసారు ఎలా ఉందో. మొత్తం ఐస్ మొన్న కొండలాగా అయిపోయింది. ఇది ఐస్ అసలు కనీసం అడుగు కదిగా చేతితో కూడా నొక్కడం కాస్త కాలుతో తొక్కి తన్ని పెట్టినా కూడా పగలట్లేదు. అది మొత్తం రాయి కింద అయిపోయింది ఐస్. అదే చూడండి ఆల్రెడీ అక్కడ ఇక చూడండి ఎలా ఉందో. కనీసం అంచు మీద అడుగేసుకో కొడదామని ఇక నా చేతితో చూడండి ఎలా చేతి ఇరుగుతుందని చూస్తున్నాను. అసలు కొంచెం కూడా ఎరగట్లేదు. ఆడి చూడండి కాలుతో ఎరగొడతాను కానీ అసలు ఇరుగుతలేదు. చూడండి ఎంత దబాదబాని బాధ్యని కానీ కొంచెం కూడా చిన్న చెత్త వచ్చింది. అక్కడ వేసింది మనం పౌడర్, కానీ ఇక్కడ కొంచెం చూడండి ఆడైతే జాకిరెడ్డి అడిగాడు. రాడ్డుతో కానీ పొడితేనే కానీ అది మొక్కల కింద వచ్చేలా లేదు. మనదైతే జాకిరెడ్డితో పొడుతున్నాడు. ఇదిగోండి జాకిరెడ్డితో పొడిచాడు. అది జాకిరెడ్డితో పొడిచి మొత్తం అచ్చుల కింద చేస్తున్నాడు. పెద్ద పెద్ద బంగ్ల కింద అయిపోయింది అది ఐసి. అందులో చలికాలం వండి ఫ్రెండ్స్ ఇంకా తొందరగా అది గడ్డలు గడ్డెత్తది. అసలు కరగదు. ఎండాకాలం ఇది ఇందులో 10% 20% కొంచెం కరుగుతుందేమో, కానీ చలికాలం అయితే మాత్రం మొత్తం మొత్తం ఎంత రాయిల కింద అయిపోతుందో చూడండి. మొత్తం గడ్డలు గడేసింది. అవి నాడు చూడండి ఎలా క్రికెట్ ఆడుతున్నారు ఆటలతోని. ఆ విధంగానే మొత్తం గడ్డలు గడ్డెత్తది అది. అదిగోండి ఆల్రెడీ కింద ఇటువైపు పడ్డదాలు వీడితో పక్కన నుండి గెంటేస్తున్నాడు. ఇదిగోండి ఇదంతా కూడా ఐసే చూడండి ఎలా రాళ్ళు అయిపోయిందో చూడండి. రాళ్ళు అయిపోయింది కనీసం కింద పడినా కూడా కరుగుతలేదు అది. చూడండి అసలు కరగట్లేదు. అసలు ఐస్ అయితే కింద పడిన కరగడమైనా మొదలాడుతుంది, అసలు కరగట్లేదు. ఇదిగోండి వీడి పైన ఆల్రెడీ కిందకు వచ్చాడు వీడు. ఇదిగోండి చూడండి యూపీ బండి ఇది ఆటోలో జాయిగా 15 బాక్సుల్లో పట్టిపోతే చూసారా అసలు తొక్కుతున్న ఎంత రాళ్ళలాగా ఉందో. ఇవన్నీ మన ఓకైతే పక్కల ఐసి. ఇదిగోండి ఇదైతే మాత్రం మొత్తం వెనకాల పడ్డదల్లా క్లీన్ చేసేస్తున్నాడు. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పెట్టి లాగడానికి వీలుగా ఉంటుంది. ఐస్ అంతా మాకు తీసేలా. మన ఛానల్ మాత్రం ఐ ఫ్రెండ్స్ మన లైక్ చేయండి ఛానల్ని. ఇదిగోండి మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇగో పట్టలు మొత్తం అక్కడ వేసిన పట్టలన్నీ ఐస్ కరగకుండా వేసిన పట్టలన్నీ మడత పెట్టేసి 4 చోట్ల కట్టేసాం. అదే స్పాంజ్ అది బొంత. ఇలా మన పట్టలు ఇవి లారీ పట్టలు ఇవి కూడా కింద పడేస్తాం. మొత్తం సగం అన్లోడ్ చేయకుండా చేశారు. మొత్తం బండి అయితే అన్లోడ్ అయిపోయింది. బండిలో ఉన్న అక్కడ కింద వేసిన బెండి మొక్కలు వేస్ట్ ఓకాయ అంతా మొత్తం క్లీన్ చేశారు. మొత్తం అన్లోడ్. ఇది అంతా ఆగ్రా పాయింట్. ఇదండి ఆగ్రా యార్డ్. ఇది మనకి ఢిల్లీ అని పంపించారు. ఢిల్లీ అవ్వలేదు, చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది పిచ్చోడి చేతిలో రాయలేడు చేప. ఇది ఎక్కడ అన్లోడ్ అవుద్దో ఆడికే తెలియదు, మనకే తెలియదు. ఏదో ఢిల్లీ అవుతే కాశ్మీర్ వెళ్దాం అనుకున్నాం, ఒకటే పని అయింది. ఇదిగోండి ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి మన బండి చూసారా ఖాళీ అయింది. దీంట్లో కూడా కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కోసారి చేపలోడు మన పిచ్చర్ చేతిలో రాయనుకుంటాం, కానీ పిచ్చర్ చేతిలో రాయి కూడా ఒక్కోసారి మనకు కొంచెం మేలు కూడా చేస్తూ ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేవనుకోండి, కనీసం ఏం రూపాయలు లేకపోయినా కనీసం ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళడానికి కనీసం ఆయిల్ ఉంటే చాలు. ఫ్యాక్టరీ దగ్గర వెళ్తే చాలు. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఆయిల్ లోడ్కి వెళ్ళాలంటే వాళ్ళకి 5,000 6,000 ఇచ్చి ఆయిల్ కొట్టిస్తారు. ఆ ఆయిల్తోనే జాయిగా మనం ఫ్యాక్టరీ దగ్గర చెరువు దగ్గరికి వెళ్ళి లోడ్ వేసి రావచ్చు. అలా లోడ్ అయిన తర్వాత మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మళ్ళీ వాళ్ళే అడ్వాన్స్ ఇస్తారు. ఆ అడ్వాన్స్తోనే జాయిగా మనం వెళ్ళిపోయి 30,000 అంతా ఫుల్ టైం చేసుకుని 20,000 ఏదో మన చేతిలో పెట్టుకుని 10,000 ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుని ఇలా మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇక బీహార్ వెళ్ళినా అస్సాం వెళ్ళినా కనీసం అక్కడ దగ్గర సరిపోతే ఇచ్చే 50,000 60,000 అడ్వాన్స్. మన చేతిలో రూపాయి ఇచ్చుకునే పని లేదు. బండి ఉంటే చాలు మన దగ్గర, ఖాళీ బండి. అలాగే అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆడు ఎలాగో మళ్ళీ రా బాబు డబ్బులు అయిపోయినారు అక్కడ ఇచ్చినాయి అని చెప్తే మళ్ళీ దరం వడ్డీ తీసుకుంటాడు. ఒక 5 రూపాయల వడ్డీ. 5 రూపాయల వడ్డీ తీసుకుని 10,000కి 500 చెప్పుకుని మనకి 30,000కి 1500 తగ్గించుకుని అలా ఒకటి ఎత్తాడు. ఒకటి అయితే 300 చెప్పుకుని తీసుకుని 1000 రూపాయలు తగ్గించుకుని 30,000 ఎత్తాడు. ఆ 30,000తో జాయిగా మనం ఆయిల్ కొట్టించుకొని మళ్ళీ 10,000కి అంతగా చేతిలో పెట్టుకుని టోల్ గేట్ల కాడికి రీఛార్జ్ చేసుకుని అల్లడికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మన చేతిలో రూపాయి పెట్టుకునే పని ఉండదు. అదే సివిల్లో గట్ట వేసుకుంటే ఏమంటే ఆడు ఎత్తాడు అడ్వాన్స్. సగం ఏమో బండి వెళ్ళిన తర్వాత ఎత్తానంటాడు, సగం అన్లోడ్ అయిన తర్వాత అంటాడు.
ఈ లోపల మనం గిన్నె మందులు ఏమైనా తాగటేళ్ళు పంపించానంటే ఎక్కడెక్కడ ఉన్న ఇంటి దగ్గర గిన్నె మందులు ఎప్పుడో తాగటేస్తున్నాయో మా దగ్గర ఏమీ లేవు, నువ్వే ఏదో కూడా అంటాడు. సరే అని ఎవరైనా ఫ్రెండ్ అడిగినా మన లారీ కూడా అడిగితే ఎవడో అప్పించేవాడు కూడా అప్పేవాడు. ఎందుకంటే మనం టయానికి కట్టేస్తూ ఉంటాం కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి కానీ ఎవడని ఇచ్చాడంటే మళ్ళీ రెండోసారి మనకి ఎవడో డబ్బులు ఇవ్వడం. ఎందుకంటే మనం కూడా తీర్చలేము. ఆడి తీర్దారని పక్కన ఏంటంటే దీనికి ఇంకోటి ఏదో తగులుతుంది, ఆడికి మళ్ళీ ఆడికి కట్టేస్తాం. అలా ఆడికిచ్చి మొత్తం మీద మనం ఏదో తప్పులు పడేస్తూ ఉంటాం. దాని గురించి ఏదో మనం ఏదో చేపలు కొంచెం లొంగిపోతున్నాం. కానీ లేకపోతే మీరు అనుకోవచ్చు ఏంటి ఎంత ఇబ్బందులు పడిపోవాలి, చేపలు పెట్టుకోవాలి, వేరే లోడు పెట్టుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. దాని గురించి నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను నేను. అంతే ఫ్రెండ్స్, చేపలలో మనకు కొంచెం మేళ్ళు ఉన్నాయి, అలాగని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగే ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు, ఏమీ తెలియదు. ఈ విధంగా కొంచెం మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ఫ్రెండ్స్. అది ఒకటే కొంచెం ఇబ్బంది. ఎక్కడికి వెళ్తాం తెలియదు, ఏం వెళ్తామో తెలియదు. ఒకసారి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం, దాని ఒకటే ప్రాబ్లం. ఇదే కొంచెం పిచ్చోడి చేతిలో రాయలేక పంపించిన వాడు అతనికి తెలియదు, రమ్మన్నవాడికి అతనికి తెలియదు. మధ్యలో మనకు మర్చిపోతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏదైనా బండి కలుపుకొని వెళ్దాం అనేటాడికి ఈ లోపల సడన్గా ఆగ్రా బాబు అంటాడు, బళ్ళేలో వంటకు పోయేటాడికి వెళ్ళిపోయిన అర్జెంటుగా అని చెప్తాడు. ఇంకా ఆడి ఇష్టం ఫ్రెండ్స్. ఇది చేపలలో ఉన్న లాభ నష్టం, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చేపలకి ఏ బండి అయినా సరిపోద్ది, సిమెంట్ బండి అయినా కూడా ఏ బండ్లు అయినా సరిపోతాయి. కానీ ఒకవేళ మీ ఏమన్నా కమర్షియల్ బాడీలు అయితే మాత్రం ఒక అడుగు మాత్రం పెంచుకోవాల్సి వస్తుంది. వెడల్పు మాత్రం 7.30 అలా ఉంటుంది కాబట్టి కనీసం వెడల్పు మనకు ఒక 8 అడుగులు ఉండాలా. పొడుగు వచ్చి మనకి 12 టైర్ అయితే కనీసం ఒక 20 అడుగులు ఉండాలా. అదే 10 టైర్లు అయితే ఒక 23 అడుగులు అలా ఉండాలా. అది ఫ్రెండ్స్, మనకు కనీసం వెడల్పు 8 అడుగులు ఉండాలా. మన కమర్షియల్ బాడీలు అయితే 8 అడుగులు ఉండవు. పొడుగు వచ్చి 27 అడుగులు, 12 టైర్ 26 అలా ఉంటుంది. 12 టైర్ 20 అడుగులు ఉన్నాయి. కానీ కమర్షియల్ బాడీలు సిమెంట్ ఇటువంటి తిరిగి బళ్ళు, సిమెంట్ కానీ ఇలా పచ్చిలోళ్ళు, నిమ్మకాయలు, అట్టకాయలు ఇటువంటి తిరిగి అంత కొలతలతో పని ఉండదు. కమర్షియల్ బాడీలు కట్టించుకుంటారు. ఎందుకు అంత పొడుగు డమిటైలు మైలేజ్ రావు, ఏమి రావు వెనకాల లాంగ్ వల్ల అని చెప్పని సిమెంట్ తిరిగిన ఆ బళ్ళు కూడా ఏం చేస్తారంటే 26 వెడల్పు ఏమో ఒక అరగ తగ్గించుకొని 7.30 అలా కట్టించుకుంటారు. 7.5 పావు అడుగు తక్కువలో 8 అడుగులు తక్కువగానే ఉంటుంది. అందువల్ల మన చేపల్లో ఏ బండి అయినా సరిపోద్ది. మనకి 20 అడుగులు ఉండాలా, 8 అడుగులు వెడల్పు ఉండాలా. మీరు సిమెంట్ బళ్ళు గట్ట ఒకవేళ మీ దగ్గర ఉన్న జస్ట్ దానికి పెద్ద ఆల్ట్రేషన్ చేయించండి సరిపోద్ది. ఒక అడుగు పెంచి శాసం వెడల్పు 8 అడుగులు చేయించుకోండి. దానికి మహా అయితే 30,000 35,000 కన్నా ఎక్కువ అవ్వదు ఒక అడుగు పెంచినందుకు, శాస పెంచినందుకు. అదే ఫ్రెండ్స్, శాస పెంచినందుకు ఒక అడుగు పెంచినందుకు ఏమవ్వదు. దాని గురించి మీరు ప్రతి బండి చేపలు అవుతూ ఉంటుంది. ప్రతి బండి చేపలు పెట్టుకోవచ్చు. కొంచెం ఇటువంటి వాటిలు కూడా కొంచెం మీరు సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. నేను ఈ పాయింట్ రాయించుకుని వెళ్ళాను, అక్కడ అన్లోడ్ అవ్వలేదు, నేను మళ్ళీ ఇక్కడికి వెనక్కి అనుకుంటే ఇలాంటి జర్కులు కూడా మనకి అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. అవి కూడా తట్టుకోవాలా. పిచ్చోళ్ళ దగ్గర మనకి జాగ్రత్తగా ఉండాలి. అందుకని అది రాయి ఇటువంటి చెప్తాడు, ఇటీసిన నాటి మనం వెళ్ళేలాగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.